సైడ్కు ఇక్కడ చూడండి, ఇక్కడ ఊసిపోయింది. మనకు ఎయిర్ పంపింగ్ చేసేది ఇన్న హ్యాండిల్ అయితే ఉండడం జరుగుతుంది. దీని లోపల ఒక బేరింగ్ ఉంది. దీనివల్ల ఇట్లా ఈ విధంగా లోపల ప్రెస్ అయ్యి ఎయిర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. 2 పైపుల నుంచి ఒక పడుతుంది. ఈ బేరింగ్ చూడండి లోపల టైట్గానే ఉంది. ఈ విధంగా సెట్ చేసుకొని మళ్ళీ యాస్టిస్గా ఈ మోటార్ అనేది ఇందులో ఫీడ్ చేసుకొని మళ్ళీ అయితే మనకి ఎయిర్ అయితే పంపింగ్ చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఇది వచ్చేసి నెప్లేజరు. దీని ప్రాబ్లం వచ్చేసి మనం స్విచ్ బాక్స్లో పెట్టి ఆన్ చేస్తే సప్లై అయితే వస్తుంది, కానీ లోపల వైబ్రేషన్ కూడా వస్తుంది, కానీ మోటార్ అయితే రన్ కావట్లేదు. చూడండి మనకి ఇండికేటర్ కూడా రావడం జరుగుతుంది. కంప్లీట్గా దీన్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి ప్రాబ్లం అనేది ఒకసారి చూద్దాం. మనకు పైన 4 స్క్రూలను హ్యాండిల్ కాడ ఒక స్క్రూ కనబడుతుంది కదా, ఇవి ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది నెప్లేజర్ అనేది. స్క్రూస్ ఓపెన్ చేసి పైన క్యాప్ అయితే తీసేసుకున్నాం. క్యాప్ తీసినాక చూడండి నెప్లేర్ లోపల ఇక్కడ ఫిట్టింగ్ ఉంది కదా, ఇది వచ్చేసి మోటరు కొంచెం హార్డ్ అయితే ఉంది. సైడ్కు ఇక్కడ చూడండి, ఇక్కడ ఊసిపోయింది. మనకు ఎయిర్ పంపింగ్ చేసేది ఇన్న హ్యాండిల్ అయితే ఉండడం జరుగుతుంది. దీని లోపల ఒక బేరింగ్ ఉంది. ఇది వచ్చేసి ఊసిపోవడం జరిగింది. దానివల్ల దానికి స్టక్ అయిపోయి మనకు వైబ్రేషన్ వస్తుంది, కానీ రన్నింగ్ కావట్లేదు మోటార్ అనేది. చూడండి బేరింగ్ ఉంది కదా, ఈ బేరింగ్ వచ్చేసి మనం ఫస్ట్ చూపెట్టాం కదా, దానికి కూర్చుంటుంది. వచ్చేసి ఈ విధంగా పంపింగ్ చేసినప్పుడు ఆ 2 పైపుల నుంచి ఎయిర్ అనేది బయటికి రావడం జరుగుతుంది నెప్లేయర్ నుంచి. ఒకసారి మామూలుగా ఈ విధంగా ఒకసారి పెట్టి మనం ఆన్ చేసి చూసుకుందాం వర్క్ అవుతుందో లేదనేది. ఒకసారి అయితే హార్డ్గా అయితే లైట్గా ఉండడం జరిగింది. మనకి బేరింగ్స్ ఉన్న కాడ ఈ బుష్లు ఇక్కడ చిన్న బుష్లు ఉండడం జరుగుతుంది, లేదా బేరింగ్స్ ఉండడం జరుగుతుంది. లైట్గా ఆయిల్ వేసేసుకొని ఒకసారి అయితే మనం రన్ చేసి చూసుకుందాం. నెప్లేయర్లు వాడి పక్క పెట్టి ఉంటారు, మళ్ళీ రన్ చేసేటప్పుడు కొంచెం డస్ట్ అనేది పోయి స్టక్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఆయిల్ వేసి రన్నింగ్ చేస్తే మళ్ళీ రన్నింగ్ అవడం జరుగుతుంది. మనకి ఎక్కడెక్కడ బేరింగ్స్ ఉన్నాయో చూసి ఆడ ఆయిల్ అయితే వేసేసుకొని ఒకసారి రన్ చేసి చూసుకోవాలి. ఈ విధంగా చేతితోటి ఒక 4 సార్లు అంటే మనం ఒకసారి అయితే రన్ చేస్తే పర్ఫెక్ట్గా అయితే రన్నింగ్ అవడం జరుగుతుంది. ఈ బేరింగ్ అనేది కరెక్ట్గా టైట్ లేదు, లూజ్ అయితే ఉండడం జరిగింది. ఇది ఒకసారి తీసేద్దాం. లూజ్ ఉంది, మనకి చుట్టూ ఓవర్ రింగ్ కనబడుతుంది. దీనివల్ల ఇట్లా ఈ విధంగా లోపల ప్రెస్ అయ్యి ఎయిర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. 2 పైపుల నుంచి ఒక పైప్ నుంచి ఎయిర్ తీసుకొని ఇంకో పైప్ నుంచి అయితే మనకి ఎయిర్ పంపింగ్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఇది దీంట్లో నుంచి ఎయిర్ తీసుకుంటే దీని పక్క నుంచి ఎయిర్ అయితే పంపింగ్ చేయడం జరుగుతుంది. ఈ బేరింగ్ చూడండి లోపల టైట్గానే ఉంది, బాగా ఫ్రీగానే మూమెంట్ ఉంది. ఆ మధ్యలో గ్యాప్ వచ్చేసి ఫ్రీ అయిపోయి ఊసిపోవడం జరిగింది. దీన్ని అయితే మనం సెట్ చేసుకోవాలి. చూడండి అరిగిపోవడం జరిగింది. దీని మధ్యలో చిన్నది రబ్బర్ కానీ ఎలా ట్యాగ్ అనేది కట్ చేసుకుని ఆ గ్యాప్లో ఫిల్అప్ చేసి మళ్ళీ యాస్టిస్గా మనం ఫిట్ చేసుకోవాలి. ట్యాగ్ అనేది కొస కొంచెం లూజ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎడ్జ్ అనేది కొంచెం కొస కట్ చేసి కొంచెం మందం ఉన్నది అంటే టైట్గా పోయేటట్టు చూసుకొని ట్యాగ్ అనేది బేరింగ్ మధ్య నుంచి విధంగా పెట్టి షాఫ్ట్కు టచ్ అయ్యేటట్టు చూసి పైనుంచి ఫ్రెస్సింగ్ అయితే ఈ విధంగా చేయాలి. చూడండి కొంచెం ఫ్రెస్సింగ్ చూసుకొని మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఈ ప్లాస్టిక్ బేస్ అయితే హ్యాండిల్ ఇది ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. చూడండి గ్యాప్ అనేది పోవట్లేదు కాబట్టి చిన్న సుత్తే కానీ ఆయన హైరైనర్ తోటి కొడితే మనకు ఫిక్స్ అయిపోద్ది. మనం ఎంత గట్టిగా ఫ్రెస్సింగ్ చేసినా లాక్ కావట్లేదు. ఎక్స్ట్రా ఉన్నది ఈ విధంగా కట్ చేసుకొని ఒక చిన్న రాడ్ కానీ సుత్త కానీ తీసుకునే విధంగా కొట్టేసుకోవాలి. గట్టిగా కొడితే మళ్ళీ అది కూడా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది, చూసుకొని కొట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ట్యాగ్ ముక్క అనేది కట్ చేసుకుందాం. కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది, మనకు కూడా ఎలాంటి ప్లే అయితే లేదు. చూడండి ఫుల్ టైట్ అయిపోయింది. ఈ విధంగా సెట్ చేసుకొని మళ్ళీ యాస్టిస్గా ఈ మోటార్ అనేది ఇందులో ఫిట్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. చూడండి ఫిట్టింగ్ అంతా అయిపోయింది కదా, కరెక్ట్ లాక్ చేసి చూసుకోవాలి. మనకు ఫ్రీ కూడా మూవ్మెంట్ అవుతుంది. మనం స్టక్ అయ్యి మళ్ళీ ఆన్ చేసే ముందు ఒకసారి ఈ విధంగా వేళ్ళతోటి ఫ్యాన్ మోటార్ తిప్పి ఆన్ చేసి చూసుకోవాలి. కొంచెం ఆయిల్ మళ్ళీ ఒకసారి వేసుకొని ఆన్ చేసి చూసుకుందాం మనం. చూడండి పర్ఫెక్ట్గా అయితే రన్నింగ్ అవడం జరుగుతుంది. హెయిర్ కూడా బాగానే వస్తుంది. మీకు కొంచెం పైకి అయితే లేపి చూపెడుతున్నా చూడండి, సౌండ్ కూడా వస్తుంది మనకు. మనం ఆఫ్ చేసేసుకొని మళ్ళీ కరెక్ట్గా టైట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని యాస్టిస్గా అయితే మళ్ళీ పైనుంచి క్యాప్ అయితే పెట్టి మన స్క్రూస్ అయితే వీళ్ళంత వరకు ఫుల్ టైట్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ అయినాక మళ్ళీ ఒకసారి అయితే మనం ఆన్ చేసి చూసుకుందాం.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ప్లగ్ కనెక్షన్ మరొకసారి ఇచ్చి పైన స్విచ్ ఆన్ చేస్తే మనకు హెయిర్ అనేది రావడం జరుగుతుంది. ఆ పక్కన చిన్న చిన్న హోల్స్ అనేది ఉన్నాయి కదా, దాని నుంచి హెయిర్ అనేది తీసుకొని ఈ పక్కన ఇంకో హోల్ అనేది ఉంది చూడండి, దాని నుంచి అయితే మనకి హెయిర్ అయితే పంపింగ్ చేయడం జరుగుతుంది. ఆ దాని లోపల ఒకసారి డస్ట్ ఉంటే అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ అయితే మనం రన్ చేసుకుంటూ ఉండాలి. నెప్ లెదర్ అయితే కంప్లీట్ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.